అట్లా వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు. చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి, మీకు ఎంత భూమి ఉందమ్మా? వెనకాల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్. వెనకాల మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాల భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు. దాంతో మీ ఆయన ఆవేశపడి నిన్న ఆందోళనకు పోయిండు. మరి ఆడ వెళ్ళినప్పుడు కొట్టలేడు మా ఆయన, జస్ట్ వీడియోలో కనిపిస్తుండ అంతే. వీడియోలో కనిపిస్తుండని మా ఆయనను జైల్లో వేసిండ్రు. జ్యోతి, ఒక మాట చెప్పు, నీకు సురేష్ అన్ననన్నా లేకపోతే నరేందర్ అన్ననన్నా మీరు దాడి చేయండి, సంపండి, గుద్దండి అని చెప్పి ఎవరు చెప్పలేరు మాకు. ఎందుకు వచ్చింది కోపం? కోపం అయితే ఇప్పుడు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా. మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? ప్రభుత్వం పైసలు ఇస్తా అంటుంది కదా, మరి ప్రభుత్వం పైసలు ఇస్తామని మాకు చెప్పలేరు సార్, చెప్పలేరు. తిరుపతి రెడ్డి గారు ఏమని చెప్పిండా? ఏం చెప్పలేరు. నిన్న వచ్చి దుద్యాల మీటింగ్లో అరేంజ్ చేసి ఫార్మా పక్కా వస్తుంది, అందరు సిగ్నేచర్ పెట్టాలి అని నిన్న వచ్చి చెప్పిపోయిండు. ఇప్పుడు మీ భర్తను కలిసినవా నువ్వు జైల్లో? నిన్న వెళ్ళి కలిసిన సార్. ఎట్లున్నాడు అంటే నన్ను ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడు కదా, ఎవరికైనా తన వైఫ్ ప్రెగ్నెన్సీ ఉండగా హస్బెండ్ జైల్లో ఉంటే ఎవరైనా ఏడుస్తారు కదా, ఏడ్చిండు, కొట్టిండు అని మస్తు ఏడ్చిండనా. ఏడవకు, ముందే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఏడవకు. కాకపోతే ఆయనను కొట్టిండ్రా పోలీసు వాళ్ళు? చెప్పిండా కొట్టిండని చెప్పిండనా? పెట్టిండా దెబ్బలు? చేతుల పైన చూపించిండు. ఏడవకు, మంచిగా తీసుకో. रोमत रोमत तुम्हारे को रुलाने के लिए नहीं बुलाया, तुम्हारे को हिम्मत दिलाने के लिए बुलाया. नीलता नीलता నీ పేరు ఏందమ్మా? దేవిబాయి. దేవిబాయి. ఏ ఊరు? లగచర్ల. ఏది? లగచర్ల పుచ్చర్లకుంట తాండ సార్. తాండ. నీకెంత భూమి ఉంది తల్లి? మాకు 6 ఎకరాలు ఉంది సార్. 6 ఎకరాలు. 6 ఎకరాలు ఎంత పోతుంది ఇప్పుడు? ఇలా మొత్తం పోతుంది సార్ మాకు. అంటే మరి మీకు కూడా జ్యోతికి చెప్పినట్టే మీకు కూడా ఏం చెప్పలేదా? ప్రభుత్వం పైసలు ఇస్తామని కానీ ఉద్యోగం ఇస్తామని కానీ ఏం చెప్పలేదు సార్. ఇప్పుడు వరకు ఏం ఇంత పైసలు ఇస్తా అంత పైసలు ఇస్తామని ఏం చెప్పలేదు సార్ మాకు. నోటీస్ ఇచ్చిరా? నోటీస్ కూడా రాలేదు సార్ మాకు. మరి ఎందుకు భయపడ్డారు మీరు భూమి పోతుందని? భూమి పోతుందంటే మా భూమి పోతుంది, మాకు పొట్ట కాలుతున్నది. మా భూమి పోతుందని ఎవరు చెప్పారు? నోటీస్ ఇవ్వలే కదా. అందరు చెప్తున్నారు, మేము ధర్నాలు చేస్తున్నాము, అంతా చేస్తున్నాము. ఎప్పటి నుంచి చేస్తున్నారు ధర్నాలు? మేము నుంచి 8 నెలలు అవుతున్నది. 8 నెలలు. సో నిన్న మొన్న పుట్టింది కాదు ఇది, 8 నెలల నుంచి. నెల నుంచి. మరి నిన్న ఏమైంది? ఎందుకైందంటే ఇంతకుముందు వచ్చిందంట కలెక్టర్ సార్ వస్తే ఎట్లయినా పరిస్థితుల్లో భూమి ఇవ్వాలి వచ్చింది, ఎట్లయినా కంపెనీ వస్తుందని చెప్పిండు. చెప్తే మేము మేము రైతులు ఇయ్యమని చెప్పిండ్రు. చెప్తే ఇంకా ఎట్లన్నా మన బతకాలే వల్లన ఇది చేయాలని ఇది చేసిండ్రు సార్. మేము లేకుంటాం సార్, మా ఆయన మేము పనికి వెళ్ళినాం సార్. మేము ఆ దాడిలో లేము, మేము గొడవలో లేము. రాత్రి అరెస్ట్ చేసిండ్రు అంటే రాత్రి వచ్చిండ్రు సార్. మాకు తెలియదు, అందరికీ తెలిసిన వాళ్ళు అందరు ఉరికిపోయిండ్రు సార్. మా చిన్న కొడుకు కూడా కొడితే ఎవరు కొడుతున్నారని వాడు నిద్రలో లేచిన తర్వాత వాడు గడియ తీసిండ్రు, డోర్ తీసినాక వానికి కూడా వేసిండ్రు సార్. మొన్న ఆయన కూడా కొట్టిండ్రు, పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. నిన్న ఏడ్చుకుంటే చెప్తే మాకు మస్తు బాధ అనిపించింది సార్. మాకు కాదు, ఎవరు లేడీ మీ మీదనైనా మీ ఛాతి మీద కాలు పెట్టిందన్నారు? మీ మీద ఎవరి మీద? వేరే తండ.
ఇల్లు తండ్రి అసలు మహిళా పోలీసులు వచ్చిరా? వచ్చిండ్రు, ఇద్దరు ముగ్గురు వచ్చిరా? వచ్చిండ్రు. వచ్చి వాళ్ళు నూకేసిరా మిమ్మల్ని? మాకు నూకిండ్రు. మా ఆయన నాకు పట్టుకోకుండా అంటే ఇగో ఇట్లా ఇట్లా గీకిండ్రు సార్. ఇగో మీకు కూడా గీకిండ్రు. మీ ఆయనను కలిసినావా జైల్లో? లేదు సార్. ఎక్కడున్నాడు? పరిగిలు ఉన్నాడా, ఈడున్నాడా? అవి ఇప్పుడు ఏడ ఉన్నారు మాకు తెలియదు సార్. నీకే తెలియదు? ఏడ పరిగిలో ఉన్నాడు, ఏడ ఉన్నాడో మాకు తెలియదు సార్. ఎక్కడ పోయినా కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మీ తాండాలు ఎంతమందిని అరెస్ట్ చేసినారు? 5 మందికి. 5 మందికి. మరి ఆ 5 మంది కూడా ఎక్కడున్నారో ఎవరికి తెలియదు? 5 మంది అంటే ఇద్దరికి పంపిండ్రు సార్. మా చిన్న కొడుకుకు వయసు లేదని పంపిండ్రు. పంపితే ఇప్పుడు ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకుంటే కూడా ఇంకా వెళ్ళాడు. నిన్న పొద్దుగల కూడా పోయి వచ్చినాము, ఇంకా 2-3 దినాల్లో రాండి అని చెప్పిండ్రంట. మీ భర్త మాత్రం అరెస్ట్ అయ్యారు. మా పెద్ద కొడుకుకు ఎట్లా ఎంత పరిస్థితుల్లో కూడా మా పెద్ద కొడుకుకు జైలు శిక్ష అని మాకు చెప్తున్నారు సార్. మాకు జైలు శిక్ష, ఉరి శిక్ష అని వేస్తున్నారు సార్ మా పిల్లగాడు. ఉరి శిక్షణ? అంత తప్ప ఎవడేం చేసినామా? ఉరి శిక్ష ఎవరు? మా పిల్లగాడు పిల్లలంటే మాకు ఎంత బాధ సార్. మాకు మా పిల్లలు ఇంకా మీరు ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా చెప్తారా? అమ్మకి మైకి కూర్చో. భాష వస్తుందా? తెలుగు వస్తుందా? అన్న ఎలాగైనా చేసి జైలు పోతే చీకటి అయినప్పుడు కోర్టుకు వస్తాం కదా. కోర్టుకు వచ్చినా ఏమైంది కొడుక ఇట్లా అంటే నేను ఇట్లా ఇలాగైనా అమ్మ అనుకొని అని నా కొడుకు మీద భూమి లేదు, మా మీద ఉండాలి భూమి 3 ఎకరాలు ఉండాలి. ఇక నేను ఎవరు నాయన వెళ్ళాడు, ఎవరు నేను నాకు నీళ్ళాడదామంటే నీళ్ళాడినాడు. మళ్ళీ గొడవ ఎట్లయింది అనుకుంది అంటే మాకు ఎక్కర్లేదమ్మా, నాకుతో ఎక్కర్లేకుండా నేను మేకలు అక్కడ ఉంటాను. ఇపోతేమని తల్లిదండ్రులు రావాలి పిల్లలంతా అనుకొని అనేది. అమ్మ నీది ఎన్ని ఎకరాల భూమి పోతుంది? అది ఏం అడగలేదు సార్. ఏం అడగలేదు? ఎవరిని వేసుకపోయారు? ఇప్పుడు 3 ఎకరాలు పోతుందా? మరి మీ భర్తను తీసుకుపోయారా, కొడుకునా? మన్మణ్ణి తీసుకుపోయారా? అయ్యో, కొడుకు బతకడానికి పోయింది, ఇప్పుడు నీ మన్మణ్ణి తీసుకుపోయినారా? ఎక్కడున్నాడు ఇప్పుడైనా? పరిగి జైల్లో ఉన్నాడా? తెలియదు.